విశ్వాసంలో కానీ లేదా దేవుని నమ్మకం కూడా ఉన్న పరిస్థితుల్లో కానీ వినిపిస్తున్న వాయిస్ అందరికీ పరిస్థితులు మారుతున్నాయి అన్నా కానీ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి అన్నా కానీ ఆత్మీయ జీవితంలో మనిషి చెడిపోవడానికైనా మనిషి జీవించడానికైనా మనిషి నిమిషం పాటు తన మనసు మారడానికైనా కానీ ఆ శత్రువు ఎవరో కాదు, మనంతరికి మనమే. శత్రువు ఎవరో కాదు, ఒక పక్కింటోడో చేసినాడో లేకపోతే ఒక పొరుగింటోడో లేకపోతే నా ఎమ్మటి వచ్చిన మనిషి నన్ను ఇబ్బంది పెడుతున్నానో లేకపోతే ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు మనకు శత్రువు మొట్టమొదటగా ఎవరో కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు శత్రువు మన మనసులో నుండి వచ్చే ఆలోచనలే మనకు శత్రువు. మొట్టమొదటి శత్రువు మన మనసులో నుండి వచ్చే ఆలోచనలే మొట్టమొదటి మనకు శత్రువు. మన జీవితానికైనా మన ఆత్మీయ జీవితానికైనా మన శారీరక జీవితానికైనా కానీ మొట్టమొదటి శత్రువు మన ఆత్మలో వచ్చే ఆలోచనలే. అందుకని మనిషి చెడిపోవాలన్నా, మనిషి బాగుపడాలన్నా, మనిషి వారి ఇంట్లో సుఖంగా బ్రతకాలన్నా, సో అందుకనే చాలా కండిషన్గా ఈ ప్రపంచంలో జీవించాలంటే ఆ మనిషికి మొట్టమొదటి శత్రువు మనిషిలో ఉన్న ఆలోచనే. అందుకని ఆ ఆలోచన విధానాన్ని చక్కదిద్దుకోవడానికి మనంతటికి మనమే దేవుని సువార్త విని దేవుల్లో ఎదుగుటకు, మన జీవితాన్ని చక్కదిద్దుకున్నటకు, మన పరిస్థితులు మెరుగుపరచుకోవటకు దేవునికి మనము అప్పగించుకున్నామన్న సంగతి మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదని చెప్పి దేవుడు ఈరోజు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్యం వచ్చేసి కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నుండి నాకు ఇష్టము. చాలా ఒకటే ఒక వచనము. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనము. ఒకసారి చూడండి, మరి ఒక్కసారి నేను నెమ్మదిగా చదివి వినిపిస్తాను, గమనించండి. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టం. దేవుని పిల్లరా, చాలా సార్లు మనము ఈ వాక్యాన్ని విని ఉంటాం. చాలా సార్లు, నెంబర్ ఆఫ్ టైమ్స్, చాలా సార్లు ఈ యొక్క వచనాన్ని ఎవరైనా అడిగినా కానీ, కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనం క్విజ్ పరంగా అడిగినా కానీ ఈ వచనాన్ని మనము వింటాము, బట్టి పడతాము. కానీ అందులో ఉన్న నిగూఢమైన అర్థము మనము తెలుసుకోలేకపోతాం అని చెప్పి వాక్యం చదివిస్తుంది. అందుకని ఇక్కడ నీ ఆవరణంలో ఒక దినము గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారము వద్ద నుండుట నాకు ఇష్టము. ఇక్కడ శ్రేష్టము నాకు ఇష్టం, శ్రేష్టము నాకు ఇష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన తర్వాత మరి ఒక్కసారి నేను బ్యాక్గ్రౌండ్ గుర్తు చేసుకున్నట్లయితే ఇట్లా ముఖ్యంగా దేవునిలోకి వచ్చిన తర్వాత మరి ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, జాగ్రత్తగా నెమరు వేసుకుందాము. దేవునిలోకి వచ్చిన తర్వాత ఒకటి వాస్తవం చెప్పాలంటే వాక్యం చదవకపోవడము మనసు భ్రష్టు పట్టిపోతుంది, ఆత్మ భ్రష్టు పట్టిపోతుంది. రెండవది, దేవుని నమ్ముకున్న తర్వాత నాకు వాక్యం చదవనికి రాదు కదా, నేను ఎడ్యుకేషన్ పర్సన్ కాదు కదా, నాకు చదువు రాదు కదా అని అనుకున్నట్టు ఉంటే మన మనసులలో ఆ విధంగా ఉన్నట్లయితే ఇట్లా ఖచ్చితంగా ప్రతి ఆదివారము పరిశుద్ధ దినం రోజు మందిరానికి రావడం అలవాటుగా మార్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్దిగా కష్టంగా ఉంది, కొద్దిగా ఇబ్బంది ఉంది, నేను రాలేకపోతున్నాను, క్లిష్టమైన పరిస్థితుల్లో నాకు ఆ ఇబ్బంది ఉంది, నా ఇంటి వారు కోర్సు చేస్తున్నారు, నాకు పక్షాలు ఉన్నాయి, నాకు దావతులు ఉన్నాయి, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, రెండింటికి బేరీజ్ చేసుకోవాలి. అలాంటప్పుడు దేవుడా ఫంక్షన్,
ఎక్కడ రెండింటికి బేరీజ్ చేసుకుని ఆ సమయంలో ఒకవేళ మనకది ముఖ్యమైన ఫంక్షన్ అయి ఉంటే ఇట్లా, మనకది ముఖ్యమైన దావతి అయి ఉంటే ఇట్లా, మనకది ముఖ్యమైన పని అయి ఉంటే ఇట్లా ఖచ్చితంగా మనకన్నా ముందు దేవుడు ఎరిగి ఉంటాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. దేవుని ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవుడు అత్యంత శక్తిమంతుడు కాబట్టి ప్రపంచం మొత్తంలో దేవుడు ఉంటాడు, మనకున్న పనులలో కూడా దేవుడు ఉంటాడు. ఎందుకంటే దేవుడు ప్రతి చోట దర్శనమిస్తాడు, ప్రతి స్థలంలో ఉంటాడు. నీకు నాకు ఎంత పని ఉందో, ఆ పని ఏ రకమైందో, ఆ పని ఎంత విలువైందో ఖచ్చితంగా దేవునికి తెలుసు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, అందుకనే నీ ఆవరణంలో ఒక దినము కలుగుతా 1000 దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారములుగా నాకు ఇష్టం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, దేవునిలోకి వచ్చిన తర్వాత ఈ దేవుడు అంటే నాకు అర్థం కాదులే అని చెప్పి 1-2 సార్లు మందిరానికి వచ్చిన తర్వాత మన మనసు విసుక్కుపోతుంది, మన మనసు బేజారెత్తిపోతుంది, మన మనసు వాక్యం అర్థం కాక ఎటో వెళ్ళిపోతుంటాం, ఏదో బోరు పడుతుంది అనే భ్రమలో పడిపోతుంటాం. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ పల్లెటూరు ప్రాంతాల్లో చాలా ఘోరంగా ఉందని చెప్పి వాక్యం సెలవిస్తుంది. చాలా చాలా అంటే ఘోరం. ఒక ఆత్మ బలపడలేదు అంటే అక్కడ ఉన్న ప్రతి బలం రావట్లేదు. ఆత్మ ఒక ఆత్మ దేవుడికి దూరంగా వెళ్తుంది అంటే అక్కడ సరియైన పోషణ లేకపోవడం, సరియైన ఆత్మీయ పోషణ లేకపోవడం, సరియైన ఆత్మీయ మాటలు లేకపోవడం, సరియైన ప్రవచనాలు దేవుని ద్వారా వారికి తెలియజేయకపోవడమే అని చెప్పి కారణం తెలుస్తుంది. అందుకే దేవుడు ఈరోజు అంటున్నాడు, నీ ఆవరణంలో ఒకవేళ మన వచనాన్ని మనం గమనించినట్లయితే ఇట్లా ఆయన ఆవరణానికి అందరం వస్తాం. ఈరోజు అందరం వచ్చి కూర్చున్నాం, అవునా? ఒకరోజు రాకపోవచ్చు, ఒకరోజు కనీసము వచ్చిన రోజు కలిసి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, సమస్య ఏంటంటే ప్రేమ దేవుని బిడ్డలారా, వచ్చినప్పుడు ఆ వాక్యంలో ఎంత మాధుర్యం ఉందో, ఆ వాక్యంలో ఎంత అర్థం ఉందో. ఒకటొకటి మనిషికి కోపం ఉంటుంది, మనిషికి చెడు వ్యసనాలు ఉంటాయి, మనిషికి చెడు మాటలు ఉంటాయి, మనిషికి చెడు ఆలోచనలు ఉంటాయి. ఒక్కొక్కటి మనము ఆ వాక్యం విన్న తర్వాత మనం చేయవలసింది ఏంటంటే, దేవా నాలో ఉన్న తప్పుల్ని నేను సర్దిద్దుకుంటే నాకు అవకాశం ఇవ్వ ప్రభు అని చెప్పి ఒక్కొక్కటి దేవుని అడుగుతూ తీసివేసుకోగలిగితే, మనం ఒకటొకటి దేవుని అడిగి మనము కనుక తీసివేసుకునే శక్తి మనలో ఉంటే ఇంకా ఖచ్చితంగా ఈ వాక్యానికి అర్థం ఉంటుంది. దేవుడు ఇచ్చిన ఈ వాక్యానికి ఓ నిగూఢమైన అర్థం ఉంటుంది. అందుకనే నీ ఆవరణంలో ఒక దినం కలుగుతా 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్పి వాక్యం తెలుస్తుంది. ఒక్కొక్కప్పుడు ఈరోజు నేను మందిరానికి రావట్లేదు, మన మనసుకి అనిపిస్తుంది. ఉదయం లేవగానే లేక సండే సెలవు వచ్చిందని చెప్పి ఎంప్లాయీస్ అనుకుని 10 గంటల వరకు పడుకొని ఉంటారు. ఒకవేళ లేక నాకు ఈ రోజే టైం దొరికిందని చెప్పి వ్యవసాయానికి పోయి అలవాటు ఉంటాయి. ఒకవేళ లేక ఈ రోజే బంధువులు ఇంటికి వచ్చారు, నేను ఎలా వెళ్తానని చెప్పి బంధువులు కూడా మన ఆత్మీయ జీవితానికి అడ్డంకి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అంతెందుకు ఒకవేళ అవిశ్వాసం ఉంటే ఇట్లా, అంటే దేవునిలో పూర్తి విశ్వాసం కలిగి లేకపోతే ఇట్లా భార్య భర్తలు కూడా ఒకవేళ ఊరికి ఏదైతే మందిరానికి ఒక్కరోజైనా కలిసి ఇంట్లో కోసం ముచ్చట్లు పెట్టుకున్నాం కదా అనే భ్రమలో కూడా ఉంటారు. దేవుని ఒకవేళ భార్య విశ్వాసమైన, భర్త అవిశ్వాసమైన ఆ ఇంట్లో కార్యాలు జరగమని చెప్పి వాక్యం సెలవిస్తుంది. దేవుని ఇద్దరు ఏకం కావాలి. దేవుని బిడ్డల ప్రపంచంలో మరి ఇలా జరుగుతున్న సమయంలో దేవుని గురించి తెలుసుకొని దేవుని మహిమ మన ఇంట్లో ఉండాలంటే దేవుని మనం కనపరచడం నేర్చుకోవాలి. దేవుని చిత్తం మన ఇంట్లో జరగాలంటే దేవుని మనసు అడిగి దేవుని మనసులో నివసించడం మనం నేర్చుకోవాలి. వాక్యం చదివిస్తుంది దేవుని బిడ్డ. అందుకని ఇక్కడ నీ ఆవరణంలో ఒక దినం కలుగుతా 1000 దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో. ఇక్కడ భక్తిహీనుల పదం ఉంది కదా, దేవుడు భక్తిహీనులు ఎవరు ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో 5 ఉంటారు, 5లో 2 భార్య భర్తలు పూర్తిగా మిగతా 3 ఏం చేస్తారు? కొడుకులు, నాయనములు, తాతయ్యలు, అమ్మలు, నాన్నలు, నాతో దేవుని నమ్ముకోరు, అవునా? సో ఆ గుడారంలో కొంచెం భక్తిహీనమైన గుడారం ఉంటుంది, కొంచెం గుడారంలో దేవుని పట్ల భయభక్తులుగా నివసిస్తున్న ఏంటో మందిరానికి కానీ వీరిలో విశ్వాసం లేదు, వీరు టోటల్ గా అవిశ్వాసపరులే అంటున్నారు. అందుకని దేవుని బిడ్డలారా, మనము
ఆవరణం